తమకు న్యాయం చేయాలంటూ డీఎస్సీ 2008 బాధితులు ఆందోళనకు దిగారు. తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని ప్రజాభవన్లో బైఠాయించి ధర్నా చేశారు. ధర్నాలో రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 300 మందికి పైగా అభ్యర్థులు పాల్గొన్నారు. ఉద్యోగాలు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయమై గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా హామీ ఇచ్చారంటున్నారు. దీనిపై సీఎం స్పందించాలని కోరుతున్నారు. ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, రెహానా, ఈ రోజు ప్రజాభవన్ లో దరఖాస్తుల వెల్లువెత్తాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజలు తమ సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకేందుకు కూడా ఇటు ప్రజాభవన్ లో ఆ దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఈ రోజు మాత్రం ఇక్కడ డిఎస్సీ సంబంధించి 2008 అభ్యర్థులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తమకు మెరిట్ లిస్ట్ లో జాబ్ వచ్చినటికి సెలెక్ట్ అయిన వారికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని కూడా వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు దాదాపు ఉదయం 10 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఆ ప్రగతి భవన్ లో ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 2008 డిఎస్సీ సంబంధించిన అభ్యర్థులు కూడా తాము సెలెక్ట్ అయిపోయినా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం తమకు ఉద్యోగాలు ఇవ్వలేదు. కాబట్టి ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కనీసం రేవంత్ రెడ్డి సర్కార్ అయినా తమను ఆదుకొని తమకు 2018 డిఎస్ లో నష్టపోయిన మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని కూడా వీళ్ళంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అర్థిస్తున్నారు. అయితే విద్యాశాఖ నుంచి స్పష్టమైన హామీ వచ్చేంత వరకు తాము ఇక్కడి నుంచి కదిలేదని కూడా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు అయితే ఇంకా వారి నిరసన అయితే కొనసాగుతుంది. అయితే ఇటు గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో వాళ్ళు ఉన్నప్పుడు కూడా తాము గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చిన కూడా అప్పటి బీఆర్ఎస్ సర్కార్ కనీసం తమ సమస్యని వినియోగించుకునే పరిస్థితి ఉంది. కనీసం తమ సమస్యను పట్టించుకున్న పాపన కూడా వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే డిఎస్సీ 2008 సంబంధించిన బాధితులు కూడా వాళ్ళు హైకోర్టుకి వెళ్లడం జరిగింది. హైకోర్టు కూడా తమకు అనుకూలంగా కూడా తీర్పిచ్చింది. వెంటనే 2018 డిఎస్సీ సంబంధించి అభ్యర్థులు మెరిట్ లిస్ట్ ఆధారంగా వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని కూడా హైకోర్టు కూడా సూచించింది. అయితే దానికి సంబంధించిన ఆర్డర్ కూడా కొంచెం డిలే అవడంతో వీళ్ళంతా కూడా తమకు గవర్నమెంట్ వెంటనే ఆదుకోవాలని కూడా వీళ్ళంతా కూడా డిమాండ్ పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు మాత్రం ఇటు ప్రజాభవన్ లో మాత్రం ఐఏఎస్ ఆఫీసర్ దివ్య వాళ్ళకి సంబంధించి దరఖాస్తు కూడా స్వీకరించారు. అయితే విద్యాశాఖకు సంబంధించి కానీ లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి నుంచి కానీ తమకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు తాము ఇక్కడి నుంచి కదిలేదని కూడా వాళ్ళు కళాకారులు పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళంతా కూడా ప్రజాభవన్ ముందు బైఠాయించి దాదాపు 600 మంది పైగా డిఎస్సీ అభ్యర్థులంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 2018 నాటి రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 6వ తేదీన 30,000 పోస్టులో భాగంగా మెగా డిఎస్సీని ప్రకటించింది. అయితే ఎస్జిసి పోస్టులకు కామన్ మెరిట్ ప్రకారం భర్తీ చేస్తామని బీఈడి డిఈడి అభ్యర్థులు అర్హులని కూడా చెప్పింది గత ప్రభుత్వం. అయితే సుమారు 50 రోజుల తర్వాత ఎస్జిటి పోస్టులో 30% డిఈడి అభ్యర్థులు కూడా కేటాయిస్తూ 2009 జనవరి 29వ తేదీన జీవో నెంబర్ 28 కూడా తీసుకొచ్చింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం. అయితే బీఈడి అభ్యర్థులను కోర్టు వెళ్ళగా కామన్ మెరిట్ ప్రకారం భర్తీ చేయాలని కూడా కోర్టు కూడా ఆ మధ్య తీర్పు కూడా ఇచ్చింది. అయితే ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ కూడా కామన్ మెరిట్ ప్రకారం భర్తీ చేయాలని కూడా సూచించింది. అయితే దీంతో నోటిఫికేషన్ ప్రకారం ఉద్యోగాల భర్తీ చేయాలని కూడా ప్రభుత్వం 2010 జూన్ 21 కూడా జీవో 28 కూడా విడుదల చేసింది. అయితే దీని ప్రకారం అధికారుల నియామక కౌన్సిలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభించారు గతంలో. అయితే జిల్లాల వారీగా కామన్ మెరిట్ ప్రకారం ఎంపికైన అభ్యర్థుల జాబితాను కూడా అధికారులు కూడా సిద్ధం చేశారు. అయితే 2019 జూన్ 27వ తేదీన కౌన్సిలింగ్ ప్రక్రియ కూడా మొదలైంది. అయితే డిఈడి అభ్యర్థులు పరిపాలనా ట్రిబ్యునల్ కూడా ఆశ్రయించగా జూన్ 28న కౌన్సిలింగ్ పై కూడా హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే దీంతో జీవో నెంబర్ 18 ప్రకారం 30% కోటా కల్పిస్తూ కౌన్సిలింగ్ నిర్వహించాలని కూడా ట్రిబ్యునల్ కూడా ఆదేశించింది. దీంతో అధికారులు కౌన్సిలింగ్ కూడా అప్పట్లో నిలిపివేశారు. ఆ తర్వాత 30% రిజర్వేషన్ కల్పిస్తూ కొత్త మెరిట్ లిస్ట్ విడుదల చేసి 2010లో ఉద్యోగాలు ఇచ్చారు. అయితే దీంతో మంచి మార్కులు సాధించిన ఉద్యోగం రాక ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 3,500 మంది బీఈడి అభ్యర్థులు దీనిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళందరూ కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీంతో తెలంగాణ అభ్యర్థులు దాదాపు 12 మంది కూడా వరకు ఉన్నారు. అప్పటి వారు తమకు న్యాయం చేయాలని కూడా ప్రభుత్వం చుట్టూ కూడా కోర్టుల చుట్టూ కూడా తిరుగుతూనే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్వహణ గుర్తిస్తూ చేశారు.
అయినప్పుడు కూడా 2019 జూలై 15 కూడా సుప్రీంకోర్టు ఆ బీఈడీ అభ్యర్థులు కూడా అనుకూలంగా తీర్పిచ్చింది. అయితే ఉద్యోగాలు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించాలని కూడా సూచించింది అప్పుడు హైకోర్టు. అయితే నాటి ప్రభుత్వం కూడా అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. అయితే 2016 నుంచి జనవరి తేదీన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా బీఈడీ అభ్యర్థుల ప్రతినిధులను కూడా సచివాలయానికి పిలిపించుకొని కూడా మాట్లాడారు. వారికి త్వరలోనే ఇస్తామని కూడా అప్పుడు మాట ఇచ్చారు. అయితే అప్పటి వరకు నుంచి ఇప్పటి వరకు కూడా ఆ సమస్య అలాగే ఉండిపోయింది. దాదాపు 3,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నారు. డిఈడి అంటే డిఎస్సి 2008 సంబంధించిన బాధితులు కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు ఇచ్చే వరకు కొంతమంది కూడా గతంలో ఏపీ గవర్నమెంట్. అయితే ఈ నేపథ్యంలో ఒకే నోటిఫికేషన్ లో బాధితులు ఒక రాష్ట్రంలో ఉద్యోగాలు ఉండటం, ఒక రాష్ట్రంలో న్యాయం కోసం ఎదురు చూడడం సరికాను కూడా ఆ హైకోర్టు కూడా గత ప్రభుత్వంపై కూడా మొట్టికాయలేసింది. అయితే దీంతో డిఎస్సి 2008 బాధితుల పట్ల కూడా హైకోర్టు కూడా సానుకూలంగా ప్రకటించి తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా సూచించింది. కానీ అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా కనీసం పట్టించుకున్న పాపన వాళ్ళని కూడా వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి అంటే 2018 డిఎస్సి సంబంధించి మెరిట్ లిస్ట్ ఆధారంగా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని కూడా వాళ్ళు న్యాయ పోరాటం చేస్తున్నారు. మరి ఇప్పటి వరకు అయితే వీళ్ళ సమస్య అయితే ఇంకా కొలిక్కి రాలేదు. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అవుతుంది. ప్రజెంట్ అయితే కొత్తగా మనం చూసాం, ఇటు డిఎస్సి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. 11,062 పోస్టులకు కూడా నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. కాబట్టి ఆ నోటిఫికేషన్ వచ్చింది ఆల్రెడీ. దానికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో 2008 సంబంధించిన డిఎస్సి మెరిట్ లిస్ట్ ఆధారంగా తమకు న్యాయం చేయాలని కూడా వీళ్ళంతా కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకైతే ఇంకా వాళ్ళు ప్రజాభవన్ ముందు కూర్చొని విద్యాశాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు తమ నిరసన వ్యక్తం చేస్తామని కూడా వాళ్ళు పట్టుబడుతున్నారు. కాబట్టి మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ప్రజెంట్ అయితే మాత్రం వాళ్ళు ప్రజాభవన్ లో తమ సమస్యలపై కూడా అర్జీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇచ్చారు. మరి ఈ సమస్య ఇప్పటి వరకైనా కొలికొస్తుందో లేదో చూడాలి. ప్రజెంట్ అయితే మాత్రం వాళ్ళు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు, 2008 సంబంధించిన డిఎస్సి అభ్యర్థులకు మెరిట్ లిస్ట్ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేహన. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.